రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. వెలిమెలమ్మ గారి నాయకత్వం. వెలిమెలమ్మ గారి నాయకత్వం. వెలిమెలమ్మ గారి వెంటనే రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి షిండేని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి షిండేని రాహుల్ గాంధీ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షిండేని అరెస్ట్ చేయాలి. షిండేని అరెస్ట్ చేయాలి. షిండేని రద్దు చేయాలి. ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి. రాహుల్ గాంధీ గారి పైన శివసేన ఎమ్మెల్యే 11 లక్షలు అని చెప్పి ప్రకటించారు సార్. అతని మీద నేషనల్ వైజ్ గా ఈ రోజు నిరసన సార్. దాంట్లో భాగంగా చూడండి సార్ ఇక్కడ సార్ ఇక్కడ చూడండి సార్. మమ్మల్ని చూడండి సార్, మేము అందంగా ఉన్నాం సార్. సరే బ్యాకప్ తెప్పిస్తాను. ఓకే సార్. ఓకే ఓకే డౌన్ చేయరా డౌన్ చేయి. మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే షిండే మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్య, రాహుల్ గాంధీ గారి నాలుగు కోస్తే తెస్తే 11 లక్షల రూపాయలు పారితోషికం అని చెప్పడం ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టి లాంటిది. ఎందుకంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. అలాంటి మా నాయకుడిని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎదుర్కోవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అంతేగాని నాలుగు కోస్తాం, మెడకాయలకు వస్తాం, ఆకాయలకు వస్తాం అంటే మీకు కూడా ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమనేసి మీరు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని, ముఖ్యంగా శివసేన పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించే పార్టీ అయితే షిండేని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆయన ఎమ్మెల్యే పదవిని వెంటనే రద్దుపరచాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మేము దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో అనేక చోట్ల అన్ని జిల్లాల్లో అన్ని టౌన్లలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ షిండేకి వ్యతిరేకంగా మేము ఇప్పుడు 1 టౌన్ PS చిత్తూరులో కంప్లైంట్ కూడా ఇవ్వబోతా ఉన్నాం.